అటువంటి స్త్రీ పిల్లవాడికి ఏబిసిడి నేర్చుకోవాలి, ఇంగ్లీష్ కాన్వెంట్కి వెళ్ళాలి, తొందరగా అమెరికాకి పంపించేయాలి, అక్కడ ఉద్యోగం చేయాలి, వచ్చేయాలి, సంపాదించాలి. లక్ష్మీ కరమధ్యే సరస్వతి కరమూలేతు గౌరీచ ప్రభాతే కరదర్శనం అని చేతులు చూపించి నమస్కరింప చేసేవారు. భూమి మీదకి కాలు పెట్టేటప్పుడు సముద్రవసతి ఈ ఒక్కటి చాలండి మన సనాతన హైందవ ధర్మాన్ని చూసి గర్వపడతాం. ఇదిగో తల్లో పూలు పెట్టుకుంటున్నామన్నా, దేవుడి దగ్గర పండు పెట్టుకుంటున్నామన్నా, నేను అన్నం తింటున్నానన్నా, ఇదిగో ఈ చొక్కా ధరిస్తున్నానన్నా అన్నీ నీ నుంచే కదమ్మా నేను తీసుకు మీద అలాంటి నీ మీద ఉమ్మి వేస్తున్నావు. నేల తల్లి, నువ్వు లేనిదే నేను నిలవలేను, నేను నడవలేను. నీ గర్భాన్ని నుంచి తెలిసిన వృక్షాలను మరి ఇవన్నీ నేనుండి అనుభవిస్తున్నావమ్మా. ఇంత బూడిదిగా మారిపోతే నీ బూడి అటువంటి నీ మీద కాలు మోపవలసి వచ్చినందుకు నది ఏ దేశంలో ఉంది, ఏ మతంలో ఉండడం ఎలాగో నేర్పించారు మన పూర్వీకులు. ఇవాళ ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ హౌ ఐ వండర్ వాట్ యు ఆర్ అప్ అబౌవ్ ద వరల్డ్ సో హై లైక్ ఏ డైమండ్ ఇన్ ద స్కై. ఏమన్నా ఉందా అమ్మా అందులో? హికరీ డికరీ డాక్ ద మౌస్ వెంట ద క్లాక్ సాధికారి అయిన లవణం అన్నమే కాని మెరుగు బంగారము మెంగపోడు తొదకు దొంగలకెత్తు ఓ దొరలకవును. ఏం పద్యాలండి అది. ఆ సారి మీది పిల్లలు ఎవరైనా పెద్దవాళ్ళు కనబడితే పిల్లల్ని నమస్కరిస్తున్నారమ్మా? ఎవరైనా పెద్దల యొక్క ఆశీర్వచనం తీసుకోవాలని పెద్దలైనటువంటి పిల్లలకి చెప్తున్నారా అమ్మా? సీరియల్ పోతుంది, ఆ సమయాన్ని సీరియల్ పోతుంది. వంట చేసే టైం కూడా ఉండడంలా మనకి స్విగ్గీ జొమాటో ఆర్డర్లు ఇచ్చేస్తున్నాం. ఇవన్నీ అమ్మా నేను చెప్తున్న సీక్రెట్ వినండి. ఇవన్నీ కూడా మన మీద జరుగుతూ ఉన్న పెద్ద కుట్ర కుట్ర కుట్ర. ప్రపంచ దేశాలలో భారతీయులకున్నంత మేధా సంపత్తి, ఆలోచనా శక్తి, జ్ఞానము ప్రపంచ దేశాలలో భారతీయులకు తప్ప ఎవరికీ లేదు. మనం కనిపెట్టినవి, మన ఋషులు కనిపెట్టినవని వాళ్ళ పేర్లు పెట్టుకుని చెప్తున్నారు తప్ప వాళ్ళకంటే ముందే మన ఋషులు ఎప్పుడో కనిపెట్టేశారమ్మా. వాళ్ళు పదార్థం మీద ప్రయోగం చేస్తున్నారు, మనం యథార్థం మీద ప్రయోగం చేస్తాం. మన ఋషులు ఎక్కడ వాళ్ళు అక్కడే కూర్చున్నారు, కదలకుండా ఇక్కడ కూర్చుని సూర్యమండలానికి చేరాడు. ఇవాళ సైంటిస్టులు ఏమో పనిగట్టుకుని చంద్రయానం సూర్యయానం చేస్తున్నారు, కక్షలన్నీ ప్రవేశపెడుతున్నారు, మన మధ్య కక్షలను పెంచుతున్నారు తప్ప ఇందులో ఒరిగింది ఏమీ లేదు, ఒరగబెట్టింది ఏమీ లేదు. అభివృద్ధిని మురిసిపోతున్నామే. ఇది అభివృద్ధి కాదమ్మా, వినాశనానికి దారి తీసే అభివృద్ధి. మానవత్వం లేని అభివృద్ధిని ఏం చేసుకుంటాం మనం? ఆలోచించండి. అది నేర్పింది నా భారతదేశం, అటువంటి జ్ఞానాన్ని అందించింది నా భరతఖండం. అటువంటి పుణ్యభూమి, ధర్మభూమి, కర్మభూమి, మోక్షభూమి, తపోభూమి, వేదభూమి నా భరతఖండం. గాయంతి దేవ కిలగీతకాని ధన్యాస్తే భారత భూమి వాగే స్వర్గాపవిత స్వదేహేతుభూత భూయాసురుత్వాతని దేవతలే గానం చేశారేమని స్వర్గానికి ముక్తికి ద్వారమైనటువంటి భారతదేశ ప్రజలు తమ కంటే ధనిలని చెప్పి దేవతల దానం చేశారు. పెరగకుండా ఉండేందుకే కదరా నేనే విద్యా విధానం ప్రవేశపెట్టమన్నది. మీరు ఇంకొక స్టెప్ ముందుకు వేయండి. వాడికి హాయిగా ఎదురింటి మొగుడు, పక్కింటి పెళ్ళాం, నిన్నే పెళ్ళాడతా, ఏవేమి ఉంటాయి కదా టైటిల్స్తో, అలాంటి మ్యాగజైన్లు, డిటెక్టివ్లు, బడ్డీ కొట్టల నిండా వేలాడదీయండి. బాగా అర్థం చేసుకోండి సుమా నేను చెప్పి. అడుగడుగునా పెట్టేయండి సారా దుకాణాలు, రేస్ కోర్సులు పెట్టేయండి, గుర్ర పందాలు పెట్టేయండి, అన్ని అశ్లీల చిత్రాలని మార్కెట్లోకి తీసుకెళ్ళండి. మన పిల్లలు మన కడుపులో నుంచి బయటికి రావడానికి ఇది ఉపాధిగా చేసుకుంటారు తప్ప మన పిల్లలు కాదు. అది జాతికి సంబంధించిన పిల్లలు. అందుకని చాణక్యుడు ప్రతి ఇంటికి వెళ్ళి నాకు ఒక బిడ్డను ప్రసాదించండి అని ఆయన బిడ్డలను అర్థించాడు. ఒక్కొక్క పిల్లవాడిని సైనికుడిగా తయారు చేయడానికి నాకు ఒక పిల్లవాడిని ఇవ్వండి. అటువంటి పిల్లలు ఇచ్చినటువంటి జాతిలో మనలో సర్దార్జీ దేశ సంరక్షణ కోసం సైనికులుగా నిలబెట్టినటువంటి జాతిగా మన సర్దార్జీలను మనం మెచ్చుకోవాలి. అలా సైనికులు అక్కడ సంరక్షిస్తూ ఉంటే ఈ లోపల ఉండి సంరక్షిస్తున్నటువంటి సైనిక సేవకులను మనందరూ చప్పట్లు కొట్టి మనం అభినందించాలి. స్వామి వివేకానంద మరొక మాట అన్నాడు. ఏమని?
కలియుగంలో నిజమైనటువంటి సన్యాసులు ప్యాంటు షర్టుల్లోనే ఉంటారన్నాడు. వాళ్ళే ఆర్ఎస్ఎస్ సేవకులు, స్వయం సేవకులు. అర్థమైనా మీకు? కలియుగంలో నిజమైనటువంటి సన్యాసులు ప్యాంటు షర్టుల్లోనే ఉంటారన్నాడు. వాళ్ళు కాషాయాలు ధరించిన కాషాయాలు ధరించి పైకి కనపడరు. వాళ్ళు ప్యాంటు షర్టుల్లోనే ఉంటారు. అంటే వాళ్ళు నిష్కామం. బ్లడ్ డొనేషన్ ఎవరికైనా ఇచ్చినా ఎవరి పేరు వాళ్ళు చెప్పరు. దివిసీమ లాంటి ఉప్పెనలు వచ్చినా వాళ్ళు వెళ్ళిపోతారు. సేవకు నిక్కరు చొక్కా వేసుకుని. ఎక్కడ ఏ అవసరం ఉన్నా నేనున్నానంటూ పరిగెత్తుకుని వెళ్తారు. అందుకనే వానమామలే వరదాచార్య వరకు మాట అంటారు, గడియారాన్ని చూపిస్తూ ఆయన అంటాడు, అర్ధరాత్రి 12 గంటలకి గడియారం చిన్న ముళ్ళు పెద్ద ముళ్ళు నమస్కరిస్తోంది ఒకతోటికి చేరి. ఎవరికి? దేశ సరిహద్దుల్లో కాపాడుతున్న సైనికులకు నమస్కరిస్తోంది. మిట్ట మధ్యాహ్నం 12 గంటలకి చిన్న ముళ్ళు పెద్ద ముళ్ళు 2 చేతులు జోడించి ఎవరికి నమస్కరిస్తోంది అంటే ఇక్కడ పనిచేస్తున్న కార్మిక వర్గానికి నమస్కరిస్తోంది, శ్రమ చేస్తున్నటువంటి శ్రామిక వర్గానికి నమస్కరిస్తోంది. ఎంత గొప్ప మాట, ఎంత గొప్ప భావుకతది, ఎంత నిజమది. అది ఎప్పుడైనా మనం గుర్తుపెట్టుకుంటున్నామా? రాత్రిపూట హాయిగా నిద్రపోతున్నాము అంటే మనల్ని రక్షిస్తున్నది ఎవరు? మనల్ని కాపాడుతున్నది ఎవరు? ఇది మనకి స్పృహలో ఉండాలి. ఇది స్పృహను పెంచుకుంటూ మన పిల్లల్ని కనుక మనం అలా పెంచగలిగితే దేశం ఎంత బాగుంటుంది. మా వెంకట్రావు చెప్పినట్టుగా పిల్లలకి ఎంతవరకు చెప్తున్నాం అన్ని విషయాలు, ఎంతవరకు పక్కింటి వాళ్ళు అది కొన్నారు, ఇది కొన్నారు, ఆ టీవీ కొన్నారు, ఈ టీవీ కొన్నారు, ఆ చీర కొన్నారు, ఈయన కొన్నారు, ఆ బంగ్లా కొన్నారు, ఈ ప్లాట్ కొన్నారు, ఇవే తప్ప మనకి ఆ పోటీ తత్వం తప్ప నా పిల్లవాడిని వాడికంటే గొప్పగా తయారు చేస్తాననే పోటీ ఎక్కడున్నది మనలో? జపనీస్ ఎందుకు వాళ్ళ దేశాన్ని అభివృద్ధి చేసుకుంటున్నారు, జర్మన్స్ ఎందుకు వాళ్ళ దేశాన్ని అభివృద్ధి చేసుకుంటున్నారు? అందుకని సోదరులారా, మన దేశంలో ఇప్పటికీ కూడా జరుగుతున్న పెద్ద కుట్ర ఏమిటంటే, ఇప్పటికీ దాన్ని కొనసాగిస్తూ జరుగుతున్న నేపథ్యం ఏమిటంటే, నేను ఆ కథ చెప్తే మీకు నిజంగా కరెక్ట్గా మీకు కనెక్ట్ అవుతారు. జారు చక్రవర్తుల కాలంలో క్వీన్ కేథరిన్ మహారాణి రష్యాని పరిపాలిస్తూ ఉండేది. ఆవిడ పరిపాలిస్తూ ఒకరోజు మంత్రులందరినీ ఇలా కూర్చోబెట్టుకుని, ఎప్పుడు సుస్థిరంగా మనమే పరిపాలించాలి అంటే మీకు ఏమైనా ఉపాయం చూస్తే చెప్పండి రా అందుక మంత్రులతో. అప్పుడు మంత్రులందరూ ఇలా తలగొక్కుంటూ, ఏమోనమ్మా మాకేమీ ఉపాయం తోచడం లేదు, అదేదో మీరే చెప్పండి అన్నారట వాళ్ళు. అప్పట్లోనే స్వతంత్రత లేదు. అమ్మ ఏది చెప్తే వీళ్ళంతా అదే గంగరెద్దులా తలుపుతారనమాట. ఇప్పటికీ అదే జరుగుతుందిగా. అలా ఏం తెలియట్లేదమ్మా మీరే చెప్పండి. ఏముందంటే ఇందులో పెద్దగా ఉపాయం బాగా వినండి, స్మైంది గ్రామాల ప్రజలకు తప్పకుండా తెలియాలి. ఏముందమ్మా ఇందులో పెద్దగా ఉపాయం చెప్పడానికి? వీధికి పాఠశాలలు పెట్టండి, పాఠాలు మాత్రం అర్థం కాకుండా తయారు చేయండి, సిలబస్ పెంచేయండి, గాడిద గొప్ప పుస్తకాలు పెంచేయండి, అటెండెన్స్ వేసుకుంటే పాస్ చేసేయండి. అటెండెన్స్ వేసుకుంటే ఎలాగో పాస్ అయిపోతాడు కదా అని పిల్లవాడు గ్రౌండ్లో ఆడుకుంటాడు, మా పిల్లవాడు ఎలాగో పాస్ అయిపోతున్నాడు కదా, తల్లిదండ్రులు హ్యాపీగా బ్రతికేస్తారు. సలహా ఇచ్చారట, మనిషిని మనిషిలోనే వదిలిపెట్టండి, దాన్ని జయించలేడు వాడికి. అర్థం? వేసవికాలం వచ్చిందని కాళ్ళు మండుతూ ఉంటే చెప్పులు వేసుకోకుండా మీరు ఉంటున్నారా? చెప్పులు వేసుకుంటే వర్షం వస్తుంటే గొడుగు పట్టుకుంటున్నారే? ప్రాణివధ ఎక్కడ జరుగుతుందో నువ్వు అక్కడ ఉండి 4 చోట్లు ఇచ్చాడు. ప్రాణివధ ఎప్పుడు జరగాలి? ధర్మాన్ని రక్షించవలసి వచ్చినప్పుడు మాత్రమే ప్రాణివధ జరగాలి. దానికంటే ఎక్కడైనా హత్యలు జరుగుతున్నాయంటే అక్కడ నువ్వు ఉన్నట్టు లెక్క. ఎక్కడైనా మద్యం మేలు విత్తనాలుగా ఏది బేస్మెంట్లో వేసేటటువంటి ఏమంటారు దాన్ని, ఫౌండేషన్ లాగా ఉందామా ఆలోచించు. ఫౌండేషన్ స్టోన్లో ఉందామా, కాలగర్భంలో కలిసిపోదామా? అలా అందరూ అనుకుంటే ఈ భూమి నిలబడేదా? ఒక వివేకానందుడు పుట్టకపోతే, ఒక రామకృష్ణ పరమహంస పుట్టకపోతే, ఒక రమణ మహర్షి పుట్టకపోతే, ఒక లాల్ బహదూర్ శాస్త్రిజీ, ఒక సర్దార్ వల్లభాయ్ పటేల్ వీళ్ళందరూ పుట్టకపోతే ఏమయ్యేవాళ్ళం? ఎప్పటికప్పుడు సంస్కరించుకుంటూ వచ్చారు. ఒక వీరేశలింగం పంతులు గారు, ఎంతమంది మహానుభావులు అవతరించి ఎప్పటికప్పుడు సంస్కరించుకుంటూ వస్తే వాళ్ళు ఇలా నిలబడగలిగాం మనం. మరి వాళ్ళందరూ రుణం తీర్చుకోవద్దామా? ఈ భూమికి రుణం తీర్చుకోవద్దా? ఈ ఋషులకు రుణం తీర్చుకోవద్దా? ఈ పండుగలు, ఈ పబ్బాలు, ఈ పర్వదినాల్లో ఇంత కలివిడితనంతో మనందరికీ ఇస్తున్నటువంటి మహర్షులు ఏమిచ్చి రుణం తీర్చుకోగలం? మనం ఆలోచించాలి, ఏమిచ్చి రుణం తీర్చుకోగలం? అందుకని మహానుభావులందరికీ చేతులెత్తి నమస్కరిస్తూ మన పూర్వీకులు చెప్పిన ఒకే ఒక్క మాట, ఇఫ్ దేర్ ఈజ్ ఎ రైటస్నెస్ ఇన్ ద హార్ట్, దేర్ విల్ బి బ్యూటీ ఇన్ ద క్యారెక్టర్. ఇఫ్ దేర్ ఈజ్ ఎ బ్యూటీ ఇన్ ద క్యారెక్టర్,
there will be harmony in the home. If there is harmony in the home, there will be order in the nation. When there is order in the nation, there will be peace in the world. హృదయంలో సన్మార్గం ఉంటే శీలంలో సౌందర్యం ఉంటుంది. శీలంలో సౌందర్యం ఉంటే ఇంటిలో ఐక్యత వస్తుంది. ఇంటిలో ఐక్యత వస్తే జాతిలో పద్ధతి వస్తుంది. జాతిలో పద్ధతి వస్తే ప్రపంచం శాంతియుతంగా ఉంటుంది. ఆ ప్రపంచం శాంతియుతంగా ఉండాలంటే ఇందాక సోదరుడు చెప్పినట్టుగా అప్పుడు ఇప్పుడు ఎప్పుడు విశ్వగురు స్థానంలో ఉన్న మన భారత మాతని విశ్వగురు స్థానంలో శోభాయమానంగా ఆమె ఒంటి నిండా వేసిన గాయాలని, ఆ భారతమాత ఒంటి నిండా మనం వేసిన గాయాలని మాన్పించే సైనికులుగా మనం తయారయ్యి నా భారతత్వం కీర్తి తెచ్చేలాగా ఈ జాతి బిడ్డలను తయారు చేస్తే అప్పుడు కదమ్మ భారతమాతకు జయజయలు, బంగారు భూమికి జయజయలు, ఆసేతు హిమాచల దివ్యరాత్రికి జయజయలు పాడుకునే అర్హత అప్పుడు కదమ్మ మనకు లభించేది. కేవలం ఎన్ని మాట్లాడుతున్నా లిఫ్ట్ సర్వీస్, పెదవులతో మాట్లాడుకోవటం, గుండెల నిండా చీల్చుకు వచ్చే దేశభక్తి, ఆ జాతీయ భావన, సామాజిక స్పృహ ఇవన్నీ మనం కోల్పోతే మృగాల కంటే హీనంగా బ్రతుకుతాం. ఈరోజు ఆమె మాట్లాడినటువంటి మాటలు, ఆమె పేరు సత్యవాణి, మాట్లాడినటువంటి మాటలు సత్యవాక్కులు. మనందరం ఎలా ఉండాలి, ఎలా దాని ద్వారా ఒక అద్భుతమైనటువంటి కుటుంబం, ఆ కుటుంబం ద్వారా ఒక సమాజం, ఆ సమాజం ద్వారా దేశం, ఆ సమాజం ద్వారా ప్రపంచం. ఇవన్నీ ఏర్పడాలంటే ఆ కుటుంబ వ్యవస్థలోనే ఆ మూలాలు ఉన్నాయి అన్నటువంటి విషయాన్ని, ఆ కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీ ద్వారా ఈ సమాజంలో మంచి సమాజం వెల్లివిరియాలన్నటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా, చాలా ముక్కుసూటిగా, ఎటువంటి భేషజం లేకుండా నిర్భయంగా మనందరికీ ఆమె సందేశం ఇచ్చారు. ఆమె ఆఖరిగా చెప్పినటువంటి విషయం ఏమిటంటే, మీకు అబ్బాయి కనుక పుట్టితే నువ్వు ఒక జిజి అబ్బాయి లాగా ఉండి ఒక శివాజీ లాగా తయారు చేయి. అదే కనుక నువ్వు ఒక స్త్రీమూర్తిని కనుక, ఒక ఆడపిల్లని కనుక కంటే ఒక ఝాన్సీ లక్ష్మీబాయిని కన్నటువంటి తల్లి భాగీరథి బాయిలాగా నువ్వు రూపాంతరం చెందు అని తల్లులకి ముఖ్యంగా ఆమె హితోపదేశం చేయటం చేయాలన్నటువంటి వ్యక్తులు ఉండాలి. అలా ఉంటేనే సమాజం బాగుపడేది. అలాంటి వారు మా అన్నగారు డాక్టర్ మల్లికార్జున్ గారు, ఎంతోమందికి మన్నె మానస గారు MD/DM గ్యాస్ట్రో ఎంట్రాలజిస్టు, వారు వచ్చినట్లున్నారు. రండి, వచ్చినారమ్మా. మానస గారు, మేడం మనీష్ గారు, డాక్టర్ మేడం మనీష్ గారు సత్యమణి గారికి, ఎమ్మెల్యే గారు సత్యమణి గారికి, అందరికీ నా నమస్కారాలు, నా అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ వెంకటేశ్వరుడికి ఇటువంటి కార్యక్రమాలు చేయటం అంటే చాలా సరదా, చాలా కష్టపడతాడు. ఒక్కో ప్రోగ్రాం కోసం సుమారు 2 నెలల పాటు కష్టపడతాడు. అలాగే మేము అందరం ప్లాన్ చేసి లాస్ట్ ఇయర్ గరిపాటి గారిని ఆహ్వానించాం. మా ఇంట్లోనే వారికి విందు ఏర్పాటు అది చేసాం. ప్రతి కార్యక్రమంలో మా సలహా సంప్రదింపులు ఉంటుంది. ఆ గుడి కట్టినప్పుడు కూడా మా నాన్నగారే ఈ గుళ్ళు అన్ని కార్యక్రమాలు, అన్ని గుళ్ళు పునరుద్ధరణ, సాయిబాబా గుడి నిర్మాణం, గాలిగోపురం పునర్నిర్మాణం, అన్ని కార్యక్రమాలు మా నాన్నగారు గ్రామ ప్రజల సహకారంతో చేశారు. కాబట్టి సచివాలయాన్ని పిలుస్తున్నారని నాకు చెప్పినప్పుడు చాలా మంచి కార్యక్రమం అని చెప్పాను. ఈరోజు చాలా గొప్పగా మాట్లాడారు. మన జీవనం ఎలా బ్రతకాలి, డబ్బులు ముఖ్యం కాదు, సమాజంలో మనం వ్యక్తిగా బ్రతకాలి, నలుగురు సేవ చేయాలనే ఉద్దేశంతో నేను 50 సంవత్సరాల క్రితం నాకు ఒంగోలు హాస్పిటల్ పెట్టుకుంటూ ఎంతో ఉపయోగం ఉన్నా కూడా కాదు, నేను కరవదలోనే ఉండి పేద ప్రజలకు సహాయం చేయాలని సుమారు 40 సంవత్సరాల పాటు నేను ఓపిక కూడా లేకుండా తీసుకున్న 10 రూపాయలు తీసుకొని చూసి చేశాను. నా వంతు ప్రజలకు అమ్మగారు చెప్పింది అదే. కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తుల మధ్య అనురాగ అనుబంధాలు,
ఈరోజు మనకు అద్భుతమైనటువంటి ప్రసంగాన్ని అందించిన కర్తలు కోరుతున్నాం. నెమెంటయ్యమ్మా, భగవద్గీత. ఇప్పటి వరకు మనకు భగవద్గీతను బోధించారు వారు, వారికి మళ్ళీ భగవద్గీతను అందజేస్తున్నారు. ఓకే గారికి కూడా వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతోటి శంకు చక్రాలు, భగవద్గీత వారికి కనుకగా ఇవ్వడం జరిగింది. ఒకసారి చూడండి, దగ్గర జరగండి అమ్మ. ఓకే ఓకే పెట్టబడు. సారీ బలి వెంకటేశ్వర ఉండండి. సత్యవాణి గారు, నగర సత్యలత గారు, ఇద్దరు మేడం గారు. చూడండి మేడం. అలానే బియాండ్ ఏది? దుర్గా భవాని నీ పేరు? దుర్గాదేవి మేడం. సిరిగిరి మాధవి గారు. ఒకసారి చూడండి మేడం, ఒకసారి. శ్రీనివాస్